ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి, రేపు అంటే మే 13వ తేదీన ఎలక్షన్స్ ఉన్న కారణంగా దర్శనాలు జరుగుతాయా లేదా అని అడుగుతున్నారండి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 11వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,945 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,844 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,67,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోందండి. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎప్పుడూ కూడా శని ఆదివారాలలో మామూలు కంటే కూడా తిరుమల కొండపైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆదివారం కాబట్టి కొండపైన భక్తుల రద్దీ అనేది పెరిగి, ఇకపోతే రేపు అంటే మే 13వ తేదీన ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తిరుమల ఆలయం తెరిచి ఉంటుందా, దర్శనాలు జరుగుతాయా, దర్శనం టికెట్లు ఇస్తారా అని ఇలా చాలామంది చాలా రకాలైన ప్రశ్నలను అడుగుతున్నారండి. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ వాటికి తిరుమల ఆలయానికి ఎటువంటి సంబంధము లేదండి. రేపు కూడా మే 13వ తేదీ కూడా యథావిధిగా తిరుమల ఆలయంలో దర్శనాలు అనేవి కొనసాగుతాయి. ప్రతిరోజు ఇచ్చినట్లే రేపు కూడా తిరుపతిలో టీటీడీ వారు సర్వదర్శనం టికెట్లను కేటాయించడం జరుగుతుంది. ఎలక్షన్స్కి దీనికి ఏమీ సంబంధం లేదండి. కొంతమంది భక్తులు మేము ఫలానా టికెట్ బుక్ చేసుకున్నామండి, ఇప్పుడు ఆ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ లేదా పోస్ట్ పోన్ చేసుకోవడానికి కూడా అవుతుందా, మేము ఓటు వేయాలనుకుంటున్నాము దర్శనం చేసుకోవడానికి అవ్వదు అని అంటున్నారండి. మీరు రేపు దర్శనానికి కాకుండా వెళ్ళి ఎలక్షన్స్లో ఓటు వేయాలి అనుకుంటే కనుక ఈ దర్శనం టికెట్లకు క్యాన్సిల్ ఆప్షన్ కానీ పోస్ట్ పోన్ ఆప్షన్ కానీ ఉండదండి. తిరుమల తిరుపతిలో మీరు ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా కూడా దానికి క్యాన్సిల్ ఆప్షన్ కానీ పోస్ట్ పోన్ చేసుకునే ఆప్షన్ కానీ ఉండదు. ఆ టికెట్ని అలాగే వదిలేసి మీరు ఇంకొకసారి మళ్ళీ వేరే దర్శనం టికెట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు అలిపిరి మెట్ల మార్గం మధ్యలో దివ్య దర్శనం టికెట్స్ దొరుకుతాయా మేడం అని అడిగారండి. ఒకప్పుడు నడక మార్గాలలో నడిచి వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయించేవారండి. ఇప్పుడు నడిచి వెళ్లే వారికి లేదా బస్సులో వెళ్లే వారికి అందరికీ కూడా కేవలం సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. దివ్య దర్శనం టికెట్లు అంటూ సపరేట్గా ఏమీ లేవు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారికి కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. ఉదయం 3 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ విధంగా ఈ దర్శనం టికెట్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే రాత్రి రూమ్స్ అలాట్ చేస్తాడా మేడం అని అడిగారండి.
కొండపైన కానీ లేదా కింద తిరుపతిలో కానీ రాత్రి వరకు రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉండవండి. కింద తిరుపతిలో అయితే ప్రతిరోజు విష్ణు నివాసం కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. అయితే భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయండి. రద్దీ తక్కువగా ఉంటే సాయంత్రం వరకు కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, లేదు అంటే మధ్యాహ్నమే ఫుల్ అయిపోతాయి. అలాగే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మాత్రం మధ్యాహ్నం కంతా ప్రతిరోజు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. రాత్రి వరకు అయితే రూమ్స్ అవైలబుల్గా ఉండవు. ఈ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ రూమ్స్ పొందాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొకరు, స్వామివారి దర్శనం 300 రూపాయల టికెట్స్ ఆన్లైన్లో దొరకట్లేదు, 3 నెలలకు ఫుల్ అయ్యాయి, ఎలా దొరుకుతాయి అని అడిగారండి. మామూలుగా కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి ఆన్లైన్లోనే విడుదల చేస్తారండి, ఇంకెక్కడా కూడా ఇవ్వరు. అవి కూడా మీరు అన్న జూలై నెల వరకు ఫుల్ అయిపోయాయండి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ మే నెల చివరి వారంలో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొక భక్తుడు, దర్శనం కోసం ఎన్ఆర్ఐ ఎలా బుక్ చేయాలి అని అడిగారండి. ఎన్ఆర్ఐకి ముందే బుకింగ్ ఏమీ ఉండదండి. మీరు ఏ కంట్రీ నుంచి వస్తున్నా కూడా నేరుగా తిరుమల కొండపైన ఉన్న 300 రూపాయల దర్శనం టికెట్ క్యూ లైన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మీ యొక్క పాస్పోర్ట్ మరియు వీసాని, వ్యాలిడ్లో ఉన్న వీసాని చూపించినట్లయితే మీకు ఎన్ఆర్ఐ ఫామ్ అనేది ఇస్తారు. దాన్ని ఫిలప్ చేసి అక్కడే సబ్మిట్ చేస్తే స్పాట్లో అక్కడికక్కడే మీకు 300 రూపాయల దర్శనం టికెట్లను కేటాయించడం జరుగుతుంది. వాటి నుంచి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.